ఈ రోజు కథ నా నవ్వు నేను రచించిన వారు వనజ గారు. ఊరికి చేరుకునేసరికి 6 దాటిందనుకుంటా. ఇంకా చలికాలం కాబట్టి ఫాస్ట్గా మబ్బైపోయింది. కానీ మా కోసం అత్తయ్య మావయ్య ఇంటి బయట అరుగుల మీద కూర్చొని వెయిట్ చేస్తున్నారు. కారు ఇంటి ముందు ఆగింది. వెండల నుండి బయటికి చూస్తూనే నాకు అర్థమైంది ఇల్లు ఊరి మధ్యలోనే అని. ఇంటి ముందు కారు ఆపేసిన విరాట్ నా వైపు చూస్తే అదే ఇల్లని అర్థమైంది. పక్క రాయలసీమ ఇల్లు మూవీస్లో చూడటం తప్ప డైరెక్ట్గా ఎప్పుడూ చూసింది లేదు. బయట నుండి ఎలా ఉందంటే ఇల్లు జస్ట్ లైక్ మిర్చిలో విల్లునిల్లులాగా. అతే మావేనే అనుకుంటే అక్కడ చాలా మంది లేడీస్ చలికి టవల్స్ కప్పుకొని మరీ ముచ్చట్లు పెట్టేశారు. అంకుల్స్ ఏదో చెప్పుకుంటూ ఉన్నారు. అందుకే కదరా పల్లెలో బంధాలు వికసిస్తాయి అనేది అనిపించింది. నేను కార్ దిగిన తర్వాత విరాట్ దిగి డిక్కీలో లగేజ్ తీయగానే మా యామిని ఆంటీ దిష్టి నీళ్లతో ఎదురు వచ్చేసింది. దాంతో విరాట్ లగేజ్ పక్కన పెట్టేసి నా పక్కన నిలబడ్డాడు. ఇద్దరికీ అటు ఇటు దిష్టి తిప్పేసి బయట పడేయటానికి వెళ్తే కొడికాళ్ళ లోపల పెట్టి వెళ్ళండి అని చెప్తే, ఏంటి వర్మ అన్నయ్య, కొడుకుని పగలు పిలిపిస్తే మేం కూడా కుసంత చూస్తాంగా, మబ్బులో పిలిపించిన పిల్లోడు మబ్బులో కూడా ఎత్తు బరువు బానే కనిపించాడు. ఆ అమ్మాయి కోడలా ఏందప్పో నువ్వు రాక రాక ఊరికి వచ్చి కొడుకు కొడలు ముక్కలు కనపడకుండా తెచ్చిండావు అని వెనక నుండి ఒక నాటు రాయలసీమ భాష వినపడటంతో షాక్ అయి వెనక్కి చూస్తుంటే విమల అత్తయ్య నన్ను మొట్టి ముందు చూసి లోపలికి వెళ్ళు, వెనక్కి తిరగొద్దు అని చెప్పింది. దాంతో ముందుకు 2 అడుగులు వేసాక అదేం లేదులేమ్మా, ఇంకా 3 రోజుల ఊర్లోనే ఉంటారుగా, తీరిగ్గా చూద్దాంలే నీ అల్లుడిని అంటూ మావయ్య చెప్పేసరికి ముఖం ఏముందిలే, పొడుగు బాగున్నాడు, కార్లో వచ్చినాడు, బెంగళూరులో ఉంటున్నాడు, ఏడాది కింద ఊరికి వచ్చింటే నా కూతుర్నిచ్చి పెళ్లి చేసిండేదాన్ని అని ఆవిడ అంటూ ఉంటే నాకు కోపం వచ్చి ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోయేసరికి వాకిట్లో మా అమ్మ మళ్ళీ దిష్టి గుమ్మడికాయతో రెడీగా ఉంది. అది కాస్త అయ్యాక స్తంభాలతో ఉన్న ఇల్లుని ఒక్క స్తంభం చూస్తూ వెళ్తుంటే నా కళ్ళు మూసేశాయి. 2 చేతులు ఎవరు అని అరిస్తూ ఆ కళ్ళను మూసిన చేతులని తాకి చూస్తే మెత్తగా తగిలాయి. ఎవరప్పా అమ్మాయి హ్యాండ్స్ లాగా ఉన్నాయి. అమ్మ, అత్తయ్య, యామిని ఆంటీ అందరినీ చూశాను. ఇంకా ఎవరన్నారు అమ్మాయి అని నేను పైకి అనేటంతో వెంటనే చేతులు తీసేసి నన్ను మర్చిపోయావు కదా పండు అని అడిగింది సాత్విక వదిన. ఓ గాడ్, అసలు వదిన వాళ్ళు హనీమూన్కి వెళ్ళి వచ్చినప్పటి నుండి అసలు మాట్లాడలేదు. నిజానికి వాళ్ళకు కూడా ఫస్ట్ సంక్రాంతి ఇదే కదా, మరి వాళ్ళు వస్తారన్న విషయం ఎలా మర్చిపోయాను నేను అనుకుంటూ వదినని బ్రతిమాలటానికి రెడీ అయిపోయాను. వదిన సారీ అంటూ ఆమె గడ్డం పట్టుకుని బొగ్గలు పట్టుకుని బ్రతిమాలాడేసరికి కాస్త కరుణించి నవ్వారు మా ఆడపడుచు గారు. సుశాంత్ అన్నయ్య సైడ్ హాక్ చేసుకుని ఎలా ఉన్నారా అని అడిగితే సూపర్ అన్నయ్య అని చెప్పి వదినను వెక్కిరించాను. చూసావా మా అన్నయ్య అన్నట్టు. దాంతో వదిన కూడా మూతి తిప్పేసి వెళ్ళి విరాట్ని హాక్ చేసుకుని మా అన్నయ్య అంది. ఇప్పుడు నేను మూతి తిప్పకున్నాను. విమల అత్తయ్య లోపలికి వస్తూ వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, ఇంతసేపు జర్నీ చేసి వచ్చారుగా అంటే సరే అని ఏ రూమ్లోకి వెళ్ళాలో తెలియక మధ్యలోనే ఆగిపోతే పైన కూడా రూమ్లున్నాయి. ఒక దాంట్లో సాత్విక వాళ్ళు ఉంటున్నారు, ఇంకొకటి మీరు తీసుకోండి అని యామిని అంటే చెప్పడంతో నేను లోపలికి వెళ్ళాను. నా వెనకే వచ్చిన విరాట్ లగేజ్ రూమ్లోనే పెట్టేసి చలిగా ఉంది, స్నానం అవసరం లేదు, జస్ట్ ఫేస్ వాష్ చేసుకో చాలు అని చెప్పాడు. విరాట్ శారీ బాగా అన్కంఫర్ట్గా ఉంది, చేంజ్ చేసుకోనా అని అడిగితే నైట్ డ్రెస్ తెచ్చుకున్నావా అని అడిగాడు. లేదమ్మా, మాకు కూడా విలువలు పల్లె ఆచారాలు కట్టుబాట్లు తెలుసు, అందుకే చూడీదార్ చీరలు మాత్రమే తీసుకొచ్చుకున్నా అని పొగరిగా అంటే నైట్ డ్రెస్ తెచ్చుకున్నావేమో ప్రాబ్లం లేదు వేసుకోమని చెప్దాం అనుకున్నా, బట్ నువ్వు తెచ్చుకోలేదు కదా, శారీస్ చూడీదార్ మాత్రమే ఉన్నాయి కాబట్టి అవే వేసుకో అని విరాట్ అంటే నా గాలి తోసైపోయింది. అప్పా, ఆ చూడిదార్ కూడా నా వల్ల కాదు ఇప్పుడు అని ముందు అయితే ముఖం కడుక్కుందామని వాష్రూమ్ కోసం చూస్తే రూమ్లో లేదు. విరాట్ని అడిగితే అప్పట్లో రూమ్స్ మాత్రమే కట్టించారు, వాటికి అటాచ్డ్ బాత్రూమ్ పెట్టి చలి అన్న థాట్ మా అవ్వకి రాలేదులే అన్నాడు విరాట్. ఓహో అనుకుంటూ బయటికి రూమ్ దాటేసరికి వదిన కనిపించి వాష్రూమ్కి తోడు పిలిచాను. అంటే అది కింద ఉందన్నమాట. సరే అని వదిన తోడు వచ్చాక నా డ్రెస్ ప్రాబ్లం చెప్తే నాతో రా అంటూ ఒక సాటిన్ నైటీ నా చేతుల్లో పెట్టి అన్ని విధాల కంఫర్ట్ అంటూ కన్ను కొట్టింది వదిన.
దేనికి వదినా అంటే వెళ్ళి మా అన్నయ్యకి చెప్పు, దేనికో చెప్తాడు అంటూ మా గదిలోకి తోసింది సాత్విక వదిన. బక్క పీసు మనం కాబట్టి తోయగానే వెళ్ళి చెక్క మంచం మీద పడిపోయాను. విరాట్ నా వైపు ఏంటి అన్నట్టు చూస్తుంటే, మీ చెల్లి ఈ నైటీ నా చేతుల్లో పెట్టి కంఫర్ట్గా ఉంటుంది వేసుకొని, ఏం కంఫర్ట్ అంటే మా అన్నయ్యని అడుగు అంటూ తోసేసింది విరాట్ అంటూ ముద్దుగా చెప్తుంటే, ఆ కంఫర్ట్నెస్ ఇప్పట్లో నీకు అవసరం లేదులే, నచ్చితే వేసుకో, లేదంటే ఇలాగే ఉండని చెప్పి కిందికి వెళ్ళిపోయాడు నన్ను రమ్మని విరాట్. సర్లే చీర కంటే నైటీ ఫ్రీగా ఉంటుందని ఇదే నయం అనుకుంటూ చీర విప్పి పడేసి ఆ నైటీ వేసుకొని చూసుకుంటే, అబ్బా ఎంత హాయిగా ఉంది అనుకుంటూ జుట్టు కొప్పు కట్టేసి నగలన్నీ బాక్స్లో పెట్టేసుకొని లాకర్ బ్యాగ్లో తోసేసి ఒక స్కార్ఫ్ మెల్లో వేసుకుంటూ కిందికి వెళ్ళాను. విరాట్ నా వైపు అలాగే చూస్తూ ఉంటే మా సునీత నా దగ్గరికి వచ్చి, ఏంటే ముఖం వాడిపోయిందని అడిగితే, జర్నీ వల్లేమోలే మమ్మీ అని చెప్పాను. సరే అన్నం తిందు పద అంటూ మా అమ్మ తీసుకువెళ్ళేసరికి, సునీత వీళ్ళిద్దరు గోరింటకు పెట్టుకుని మళ్ళీ తింటారులే, లేదంటే తిన్నాక నిద్ర వస్తుందంటూ ఎగురుతారు అని యామిని అంటే చెప్పడంతో, సరే వదిన అంది మా అమ్మ. ఇంక నాకు వదినకి విమల అత్తయ్య చక్కగా చందమామ చుక్కల టోపీలు నీట్గా చేతులకు పెట్టేసింది. నన్ను చూస్తూ ఏమో తింటున్నాడు విరాట్, ఎందుకంటే ఆ చూపులు నన్ను గోచుకుంటున్నాయి కాబట్టి. గోరింటకు పెట్టడం అయ్యాక విరాట్ ప్లేట్ తెచ్చి నాకు తినిపిస్తే మా రాఘు కొంచెం డల్ ఫేస్ పెట్టాడు. బికాస్ బిఫోర్ మ్యారేజ్ తినిపించే డ్యూటీ మా రఘుది కాబట్టి కొంచెం ఫీల్ అయ్యాడు. కానీ ఇంక నేనేం చేయలేకపోయా. ఒక్క ముద్ద తినిపిస్తూ నాకు పెదాలకు అవుతూ ఉంటే తుడుస్తూ విరాట్ బిజీగా ఉంటే సడన్గా నాకు ఎక్కిళ్ళు వచ్చాయి. పాపం విరాట్ వాటర్ తేవడం మర్చిపోయాడేమో. నాన్న గ్లాస్లో వాటర్ తీసుకొచ్చి తాగించాడు. మామ అల్లుడు ఒకరి ముఖం ఒకరు చూసుకుని స్మైల్ ఇచ్చుకున్నారు. వాదనకు కూడా అన్నయ్య తినిపించాక, పిల్లలు మీరు మీ రూమ్లో పడుకుంటారా లేదా బయట పడుకుంటారా అని విమల అత్తయ్య అడిగితే, చలి ఉంటుందేమో కదా పెద్దమ్మ, లోపలే పడుకుంటాం అన్నాడు విరాట్. నో విరాట్, మనం బయట పడుకుందామా, నేను ఇంతవరకు ఎప్పుడు ఇలా ఆరు బయట పడుకోలేదు అని నేను చెప్తుంటే నా కళ్ళలో మెరుపులు చూసి, సరే నీ ఇష్టం అన్నాడు విరాట్. అంతే 10 నిమిషాల్లో ఆరు బయట అందరికీ నెలక మంచాలు విత్ పరుపులు అండ్ మొదటి దుప్పట్లు రెడీ అయిపోయాయి. కాళ్ళకి మా అమ్మ గోరింటాకు పెట్టి ఉండటం వల్ల అడుగులో అడుగు వేసుకుంటూ మా మంచం మీదకి వెళ్ళి కూర్చున్నాను. అందరం మాట్లాడుతూ పడుకునేసరికి టైం చాలా అయింది. విరాట్ నేను పడుకున్నాక కాళ్ళ కింద పిల్లోస్ పెట్టి కాసేపు నాకు దరద పుట్టిన దగ్గర కోకి నా పక్కన పడుకున్నాడు. ఇద్దరం ఎదురెదురుగా ఉన్నాం. పైన చందమామ చుక్కలున్నాయి, నల్లని ఆకాశం, పరిగెడుతున్న పెళ్ళగాలి. విరాట్ నన్నే చూస్తున్నాడు. నేను సిగ్గుపడదాం అనుకునే లోపు అతని కళ్ళ కిందికి ఇంట్రెస్టింగ్గా చూడడం చూసి నేను తల వంచితే నైటీ చాలా కిందికి జారిపోయింది. విరాట్ ఏం చేస్తున్నావని నేను కొంచెం సీరియస్గా అడిగేసరికి, ఈ మధ్య కొత్త కొత్త అందాలే కనపడుతున్నాయి, వాటిని చూస్తున్నాను విరాట్ అంటే, నైటీ అడ్జస్ట్ చేసుకుందాం అంటే చేతులకి గోరింటాకుంది, అందుకే బేలగా విరాట్ వంక చూశాను. నాకేం తెలీదమ్మా, అసలే చిన్నపిల్లని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.